పంచాక్షరీ మంత్రం విశిష్టత. శివ షోడశోపచార పూజ ద్వారా శివుని అనుగ్రహం పొందవచ్చు. ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రం ఎవరైతే ప్రతినిత్యం ధ్యానిస్తారో వాళ్ళకి ఎటువంటి దోషాలు లేకుండా అష్టైశ్వర్యాలు ఇచ్చే స్వామి ఆ పరమేశ్వరుడు. హిందూ ధర్మంలో శైవమతానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం అనాది కాలంగా శివ భక్తులు నిత్య ధ్యానముగా జపిస్తున్న పవిత్ర మంత్రంగా పరిగణిస్తారు. ఇందులో ఓం నమః శి వా య అనే 5 అక్షరాలు కలిగి ఉండటంతో దీనిని పంచాక్షరి మంత్రంగా పిలుస్తారు. ఈ మంత్రాన్ని నిత్యం భక్తి శ్రద్ధలతో జపించే వారికి శివుని కృప పుష్కలంగా లభిస్తుందని, వారి జీవితంలో ఎటువంటి దోషాలు లేకుండా ఆరోగ్యం, ఐశ్వర్యం, భక్తి, జ్ఞానం, ధైర్యం, విజయము వంటి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రోజుకు కనీసం 11 సార్లు లేదంటే 26, 58 లేదా 108 సార్లు ఈ మంత్రాన్ని జపించడం ద్వారా భగవంతుని అనుగ్రహం పొందవచ్చు. ముఖ్యంగా సోమవారం రోజున శివునికి అర్పించే ప్రత్యేక పూజలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. శివ షోడశోపచార పూజలో పాలతో, పెరుగుతో, తేనెతో, నెయ్యితో, పంచదారతో, పలు రకాల ఫలరసాలతో అభిషేకం చేయడం వలన ఈ పద్ధతిలో పూజ చేస్తే శివుడు వెంటనే ప్రసన్నుడవుతాడని, మన కోరికలు తీరుతాయని భక్తులకు అపారమైన నమ్మకం. శైవ ఆగమ శాస్త్రాల్లో ఈ మంత్రానికి ఉన్న స్థానం ప్రత్యేకం. ఇది శుద్ధి, శాంతి, మోక్షాన్ని కలిగించే శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మనస్సు ఏకాగ్రతగా ఉండాలని, శ్రద్ధగా శుద్ధ హృదయంతో శివుని ధ్యానించాలని పెద్దలు చెప్పిన మాటలు ఇప్పుడు శాస్త్రీయంగా కూడా సమర్థిస్తారు. మొత్తంగా ఓం నమః శివాయ అనే పవిత్ర మంత్రం నిత్యం జపించే భక్తుల జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతాయని, శివుని అనుగ్రహం సంపూర్ణంగా లభించుతుందని చెప్పవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.